కానీ హీరోకి మాత్రం పెట్టినప్ప ముద్దు అసలు ఎంత సార్ నాకే అయితే మస్తు నాకినప్ప నాకైతే నిజంగా నాకే హీరోకు నాకే అనిపించింది. నిజంగా చెప్తున్నా సినిమా మొత్తం మూవీలో కండలు పిల్లలు ఉన్నాయి నాయన. అసలు ఆయన చూసి నాకే కొరక తినాలనిపించింది నిజంగా. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఆయన అద్దాలు పెడితే మాత్రం నిజంగా ఆయన నేనే ఆ ప్లేస్ తెల్ల తెల్లగా ఉంటాయి పాలు నా దగ్గర ఉప్పల్ పాలు నిజంగా చెప్తున్నా. హీరో నెక్స్ట్ సినిమా మాత్రము ఏ పెద్ద డైరెక్టర్ ఒక రాజమౌళి మాత్రం పక్క తీసుకున్నాడు. ఎందుకంటే హీరోలో అంత కసి ఉందని ఏముడి కింద అనుకున్నా. ఏం చేసినా నాయనా అయ్యా నల్ల నల్లగా ఉంటది మసే ఉప్పల్ పాలు కొంది మంచి కసే. ఆయన పెరుగులు మాత్రం నిజంగా నాకు ఒకసారి నాకాలనిపించింది. ఎందుకంటే నిజంగా గ్రేట్ అబ్బా హీరో మాత్రం నిజంగా తోపే. ఫస్ట్ టైం కొత్త హీరో అయినా పర్వాలేదు నిజంగా రికార్డు కొట్టిండప్ప నిజంగా. చిన్న హీరో కానీ రెండో సినిమా మాత్రం పైకి లేవాల్సిందే. ఇప్పుడు ముళ్ళు మాత్రం బాగా లేచింది పెద్దగా. నెక్స్ట్ లేస్తాడు మూడో ముళ్ళు మామూలు లేదు. నిజంగా చాలా చాలా బాగుందబ్బా. నేను ఫస్ట్ టైం మళ్ళీ రివ్యూ చెప్పడానికి వస్తాను. గ్రేట్ అంబాజీపేట మూవీ ఎట్లా? నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. అసలు ఆ సినిమాలోకి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయేసి ఎంత బాగా ఇది ఇన్వాల్వ్మెంట్ అయిపోయామంటే సినిమాని అసలు మర్చిపోలేకపోయాం. నేనైతే ఆ సీన్లు కానీ అసలు ఆ సువాసన అంతే. చాలామంది హీరో అంటే 6 అడుగులు ఉండాలి, కట్అవుట్ ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి అని అంటారు. కానీ అవన్నీ ఏమవసరం లేదన్న. హీరో అంటే కంటెంట్ ఉండే చాలు. సువాసన నిరూపించాడు. అది మాత్రం వేరే లెవెల్ అనిపించింది నాకు థియేటర్లో. అంటే ఒక్కొక్క చిన్న చిన్న మూమెంట్ కూడా మనం ఫీల్ అయిపోతున్నాం. అరే ఇది మన లైఫ్లో జరుగుతుంది కదా, ఇలా ఈ మూమెంట్ మనం ఫేస్ చేసాం కదా, ఇలా చాలా అనిపించాయి అన్న మూమెంట్స్ అయితే నాకు నిజంగా. థియేటర్లో హీరోయిన్ గారి యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ పక్కన ఉన్న అమ్మాయిలు బాగున్నారు. ఇదైతే నేను బాగా అబ్జర్వ్ చేశాను. హీరోయిన్ కన్నా నాకు వాళ్ళే బాగా నచ్చారు. ఇంకోటి బీజిఎమ్స్ కావచ్చు, ఆ స్టోరీ లైన్ వాళ్ళు తీసిన విధానం. బట్ నాకు కొంచెం ఎక్కడ అనిపించింది అంటే ప్రొడక్షన్ అంటే మనం ఒక సినిమా చూస్తున్న ఫీల్ అయితే ఎక్కువగా అనిపించలేదన్న. బట్ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యాం కానీ బట్ ఆ ప్రొడక్షన్ కూడా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేదేమో, ప్రొడ్యూసర్స్ ఇంకొంచెం మనీ పెట్టి ఇంకొంచెం క్వాలిటీ పెంచుంటే బాగుండేమో అనే ఫీల్ అయితే నాకు వచ్చింది తప్ప మిగతా ఓవరాల్గా బాగుంది. ఫస్ట్ హాఫ్లో అయితే ఆ చిన్న ట్విస్ట్లు అక్కడక్కడ కూడా ఉంటాయి, చాలా బాగా అనిపించాయి. ఆ ఎలివేషన్ సీన్స్ కానీ సువాసన ఎంట్రీ కానీ చాలా అంటే చాలా హైప్ వచ్చేసింది. బట్ సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అయింది తప్ప మిగతా అంతా చాలా బాగా అనిపించింది నాకైతే. అనిపించింది సువాసన సింపుల్ డ్యాన్స్ అన్న. ఆయన పెద్ద డాన్సర్ కాదు, బట్ ఆయన వేసే డ్యాన్స్లో ఒక అంటే మనం ఫిల్ట్ అయిపోతాం. ఆ సాంగ్స్లో లేనివైపోయి మనం కూడా అక్కడ స్టెప్లు వేసేలాగా అయిపోయింది. ఆ సాంగ్ అయితే అది డబ్ సాంగ్ ఒకటి ఉంది గుమ్మ. అది థియేటర్లో మామూలు అరుపులు కాదు అసలు. థియేటర్లో రాత్రి వాళ్ళ సెలబ్రేషన్స్ మామూలుగా లేవన్నా అసలు. అంటే వాళ్ళే చూసుకొని వాళ్ళంతా ఫీల్ అయ్యారు జనం మధ్యలో కూడా చూసి. అంటే ఆలోచించండి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో. ఆడియన్స్ పల్స్ కూడా అలాగే ఉంది, ఎందుకంటే వాళ్ళు అంతా ఫెల్ట్ అయిపోయారు సినిమాకి. సువాసన అయితే మస్తు హ్యాపీ ఖుషి అయింది కదా, అది కూడా బాగా వైరల్ అవుతుంది. సినిమాటోగ్రఫీ ఎట్లా అనిపించింది? సినిమాటోగ్రఫీ బాగుందన్న, అదే అన్నాను కదా. కొంచెం అది విజువల్ కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటే చాలా బెటర్ అనిపించింది నాకు. బెటర్గా ఉండేదేమో అనిపించింది తప్ప మిగతా ఓకే చాలా బాగుంది. బట్ థియేటర్కి వెళ్ళండి, ఓన్లీ థియేటర్లో సినిమాలు చూడండి, సినిమాలు బతికించండి. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మరో రంగస్థలం అని కూడా అంటున్నారు కదా అన్న. అంత సినిమా అయితే కాదు. ఎందుకు అంటే రంగస్థలంలో ఒక్కొక్క సీన్ ఒక ఎపిక్లా ఉంటుంది అనమాట. అంటే మైండ్లోంచి పోదు. ఈ సిచ్యువేషన్ అయిన వెంటనే ఇంకేం జరుగుతుంది, ఇది అయిపోతుంది వెంటనే ఏం జరుగుతుంది అనే థియరీ ఉండిపోయాం. ఆ సినిమాని కనీసం ఒక 20 సార్లు చూసినా తప్పలేదు అనిపించే అంతలా అనిపిస్తుంది. బట్ ఇది ఏంటి అంటే కొంచెం సినిమా బాగుంది, బట్ 10 సార్లు చూసే అంత సినిమా అయితే కాదు. 10 సార్లు 15 సార్లు చూసే అంత సినిమా కాదు. బట్ సినిమా చాలా బాగుంది, నాకు అది ఎక్కేసింది. అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం, ఆ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోయి చూసే అంత సినిమా. అది కొంచెం బాగుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది అంతే. అంబాజీపేట సినిమా ఎట్లా అనిపించింది అన్న? అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మోగిపోయిందని చెప్పుకోవచ్చునా. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ మెయిన్ గా చెప్పుకోవాలన్న. వాళ్ళిద్దరి మధ్య ఉన్న క్యూట్ లవ్ స్టోరీ మాత్రం పీక్స్ లో ఉంటుంది. అండ్ హీరో వాళ్ళ సిస్టర్ తోటి ఉన్న ఎమోషనల్ బాండ్ కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా తీశారు డైరెక్టర్ గారు. హ్యాండ్సప్ చెప్పుకోవచ్చు. అండ్
సాంగ్స్ కూడా బాగుందన్న, సాంగ్స్ కూడా కొన్ని సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో మంచి ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీ అన్న. సినిమాలో సుహాస్ గారు యాక్టింగ్ ఎట్లా అనిపించింది డ్యాన్స్ పరంగా? మనం కలర్ ఫోటోలో చూసాం, పద్మభూషణ్లో చూసాం. అంటే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క వేరియేషన్ ఇచ్చి చేస్తున్నాడు. దీంట్లో కట్టపల గుండు కొట్టించిండు, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో మూవీ బాగుందన్న, ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీ. యా అండ్ అన్న ఒకటే చెప్తున్నా, పార్క్లో లవ్ చేసే వాళ్ళని చూసింటారు మీరు, థియేటర్లో లవ్ చేసే వాళ్ళని చూసింటారు, కానీ కటింగ్ షాప్లో లవ్ చేసే వాళ్ళని నేను ఫస్ట్ టైం చూసినా, మీరు కూడా చూస్తారు. సో చాలా క్రియేటివ్గా ఉంది, చాలా అలాంటి హై సీన్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ ఎట్లా అనిపించింది? సాంగ్స్ బీజిఎం ఎవరు కొట్టారో కానీ కుక్ అని కొట్టినట్టు కొట్టిండన్న, నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం. సాంగ్స్ ఎవరు కొట్టారో చాలా బాగుంది, బీజిఎం కూడా బాగుంది, చాలా రియలిస్టిక్ ఉందన్న. మన పల్లెటూర్లలో జరిగేలాగా ఉంది. కులమతం గురించి చాలా సినిమాలు వస్తాయి, కానీ ఇలాంటి మాస్టర్ పీస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంది. సుహాస్ గారు ఇచ్చి పడేశారు, మళ్ళీగా కొట్టేసారు రైట్. ఓవరాల్ రేటింగ్ 5కి 4 ఇవ్వచ్చు అన్న ఈజీగా.